కానీ ఇవ్వాలి కదా వచ్చే అదే అనేది నేను అనేది పాయింట్ ఏంటంటే ఇవి పెరిగి పెరిగి పెద్దవయ్యి వీళ్ళు చెప్పే సంపద సృష్టి నోటి మాటలకే పరిమితమైనవి ప్రభుత్వాలు. ఇప్పుడు చంద్రబాబు గారు నేను సంపద సృష్టించి అంటారు. మరి తెలంగాణ ఎందుకు అప్పుల పాలవుతుంది? అదేమంటే కేసీఆర్ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గది దిగేనాటికి 1,30,000 కోట్ల రూపాయలు అప్పిచ్చిపోయింది కదా. అందులోనే కదా మనం 90,000 కోట్లు తీసుకుంది. 1,60,000 అంత అప్పిచ్చిపోతే ఆంధ్ర 90,000 కోట్లతో బిగినైంది. ఇప్పుడు అక్కడ సొలి కబుర్లు పోచుకోలు కబుర్లు ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి లేకపోతే పొన్నం వీళ్ళందరూ కూడా అబ్బే రాష్ట్రాన్ని మేము లాభాలతో తెచ్చిస్తే నాశనం చేశారని చెప్తారు. మరి అప్పులతో ఎందుకు ప్రారంభమైంది రాష్ట్రం? అక్కడ అప్పుడు కాంగ్రెస్ అప్పుని బీఆర్ఎస్ తీర్చాలి, బీఆర్ఎస్ అప్పుని తర్వాత వచ్చిన కాంగ్రెస్ తీర్చాలి. ఎక్కడైనా అంతే. ఇది ఎందుకు వీటి మీద వడ్డీలు ప్లస్ ఇది అయ్యేటప్పటికి మనకు వచ్చే రాబడిలో అంటే ఇక్కడ సంపద సృష్టి అనేది మాటలకి పరిమితం అవుతుంది. 10 రూపాయలు సంపాదిస్తుంటే 20 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఎందుకు అంటే దుబారా. మనం కారులో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, కానీ మేము ఫ్లైట్లలో వెళ్ళాలి, హెలికాప్టర్లో వెళ్ళాలి. ప్రత్యేక ఇంకోటి మెయింటెనెన్స్ కూడా. ఇప్పుడు ఒక ఈవెంట్ పెట్టాలి, ఈవెంట్ పెడితే కానీ నేను చేసే ప్రోగ్రాం గొప్పగా కనిపించదు, దానికోసం ఖర్చులు పెట్టాలి. ఇట్లా 2 రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళైనా పాత వాళ్ళైనా సరే అది నడుస్తాయి. డబ్బులు ఖర్చు అనేటటువంటి దాంట్లో మనం మధ్యతరగతిలో ఏం చేస్తాం? 100 రూపాయలు వస్తే కనీసం 10 మిగిల్చుకోవడానికి చూస్తాం. వీళ్ళు అట్ట చేయలే. పర్యవసానం 2 రాష్ట్రాల్లో కూడా డబ్బులు లేవు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఇక్కడే కాదు